అండ్ ప్రజెంట్ అయితే రూమ్ తీసుకున్నాం కదా, ఇందాకే వెళ్ళి తినేసి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి ఒక డ్యామ్కి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, బట్ అందరూ కూడా అలసిపోయారు కాబట్టి మేబీ ఒక 30-40 మినిట్స్ అలా ఆగేసి అలా వెళ్దామని చెప్పేసి అంటున్నారు. అండ్ ఈచ్ వన్ మనకు చాలా తక్కువ బడ్జెట్లో అయితే మనకు రూమ్ అయితే పడింది. ఒకవేళ మీరు వస్తే కనుక మేబీ రూమ్లో మీరు ఉండొచ్చు హ్యాపీగా. అండ్ చూస్తూనే ఉండండి, ఇంకా చాలా క్రేజీ వ్యూస్ అయితే చూపిస్తాను. అండ్ చాలా క్రేజీ స్పాట్స్ అయితే వెళ్తున్నాము. లెట్స్ గో. అండ్ నా ఫోన్ కూడా చార్జ్ లేదు కాబట్టి చార్జ్ పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ షూట్. ఓకే, నా మ్యాజిక్ ఎంతమంది చూశారు మీరు దాంట్లో? నేను చూసా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 10 రూపీస్ కాయిన్ని హ్యాండ్లో పెట్టేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ కాయిన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 10 రూపీస్ కాయిన్ ఎక్కడ, 10 రూపీస్ కాయిన్ ఎక్కడ ఉంది? ఈ హ్యాండ్లో. 5 రూపీస్ కాయిన్ ఈ హ్యాండ్లో. నేను ఏం చేస్తానంటే 10 రూపీస్ కాయిన్ జంప్ అంటాను. ఓకే, 10 రూపీస్ కాయిన్ జంప్. ఓకే, ఆ 10 రూపీస్ కాయిన్ ఇలా ట్రావెల్ అయ్యి దీనిలో వచ్చేస్తుంది. ఓకే, ఎలా అనిపించింది మ్యాజిక్? ఓకే, థ్యాంక్ యూ. అండ్ కొన్ని వాయిస్ ఇచ్చాను, బట్ కొన్ని ఇవ్వాల్సిందే, తప్పదు. నేను పెట్టాను గ్రూప్ లో ఉన్నాను. లేదు, ఫాలో అవుతున్నా. బ్రో ఒకసారి ఏం చేస్తుంది సార్, వీడియో కాల్ చేసి అన్ని వీడియో చేస్తున్నా చూడు, తీసుకో రికార్డ్ చేసుకో. అండ్ డే 2 అండ్ నిన్న ఒక రోజు మొత్తం కూడా అయిపోయింది. అండ్ పుష్ప పోయి ఛానల్ చెప్పేసి. అండ్ ఈరోజు మనం డే 2లో అండ్ ఇక్కడ నియర్ బై సీలేరు డ్యామ్ ఉందంట, డ్యామ్కి అయితే మనం వెళ్తున్నాము. అండ్ డ్యామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ 2 అలా మనం బయటకు వచ్చి ఆ తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ మారేడుమిల్లి అయితే స్టార్ట్ అవుతాం. అన్న మారేడుమిల్లి మనం వెళ్ళేది? యా, ఇక్కడ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ నుంచి మారేడుమిల్లి అయితే స్టార్ట్ అవుతాం. మేబీ గుడిసె అలా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అక్కడ వీలైతే గుడిసెలో ఎక్స్ప్లోర్ అండ్ ఇచ్చేస్తాము, లేకపోతే అక్కడ నుంచి ఇంకా వేరే ప్లేసెస్ చాలా ఉన్నాయి. అండ్ అంటే ప్లాన్ నేను చేయలేదు, మా గ్రూప్స్ లీడర్ ఉంటారు కదా, వాళ్ళు ప్లాన్ చేశారు. అండ్ వాళ్ళు ఎక్కడైతే చెప్తారో మనం కూడా అలా వెళ్ళాలి. అండ్ ఇక్కడ 4 బైక్స్ ఉన్నాయి అండ్ లోపల ఇంకా 2 బైక్స్ ఉన్నాయి. అండ్ హిమాలయన్ ఇది. అండ్ ఇక్కడ అండ్ దిస్ బ్యూటీ. ఓకే, అన్నీ కూడా ప్రాపర్గా సెట్ అయిపోయాయి. మామూలుగా మేము వెళ్ళే స్పీడ్లో యాక్చువల్గా అయిపోతున్నాయి. అండ్ ఫాగ్ లైట్స్ అన్నీ కూడా. అండ్ నేను మేము స్టే చేసిన ఇదే ఒకవేళ మీరు వస్తే నేను చెప్పాను కదా నిన్న వీడియోస్లోనే. అండ్ ఇక్కడ స్టే చేయొచ్చు అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తారు. అండ్ మా దాంట్లో ఒక హిమాలయన్ బైక్ ఉంది, అది కూడా అన్నది. వర్షం పడుతుందని ఇప్పుడే రెయిన్ జాకెట్స్ అయితే వేసుకున్నాం. Cut. 1, 2, 1, 2, 3, 4, 5. ప్రజెంట్ అయితే మనం ఒడిస్సాలో ఉన్నాం. అండ్ ఒడిస్సాలో ఒక డ్యామ్ దగ్గర అనమాట. అండ్ ఆ సైడ్ అయితే వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ వ్యూ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. అండ్ దానికన్నా ముందు ఏంటంటే నేను సరదాగా బయటకు వచ్చాను. అండ్ ఇక్కడ డ్యామ్ ఓకే, బట్ ఇక్కడ వెదర్ మాత్రము చిన్నగా తుంపురుస్ పడుతుండే, అంటే వర్షం పడుతుంది. దానివల్ల క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది, మీరు నమ్ముతారో లేదో. అండ్ 1 కూడా ఈ పరిస్థితిలో ఉంది వెదర్. అంటే చూడండి, ఇంకా పీక్ సీజన్స్లో వస్తే మనం అదిరిపోతుంది. లెక్సెంట్లీ వెరీ వండర్ అనమాట. మేము ఇందాక వచ్చే రూట్ మాత్రం అసలు క్రేజీ అనమాట. పైకి వస్తున్న కొద్దీ మొత్తం ఒక మంచు కమ్ముకున్నట్టు అనిపిస్తుంది. అక్కడ చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. అక్కడ అసలు ఏం కనిపించట్లేదు. దాని తర్వాత నాకు కంటితో కొంచెం లైట్గా కనిపిస్తుంది, బట్ ఇప్పుడైతే అసలు ఏం కనిపించట్లేదు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం అయితే కాఫీ అయితే మేకింగ్ చేయబోతున్నాం. మనం ఏం చేద్దాం, మనం దీంట్లో కాఫీ చేయాలి. మోషన్ జరిగింది ఫ్రెండ్స్, కాఫీ అనుకున్నాను, అది గ్రీన్ టీ అంట ఫ్రెండ్స్. 26 ఉందన్న సీలేరు. నాకు అన్యాయం జరిగింది బ్రో. నేను కాఫీ పెడతానని చెప్పేసి కాఫీ కోసం ఇచ్చేస్తే అదేమో
గ్రీన్ టీ పెడుతున్నారంట. అన్యాయం జరిగింది, మీరు ఎవరు పట్టించుకోరు. కష్టపడి కాఫీ ప్రిపేర్ చేసుకున్నాను, కష్టపడి కాదు చాలా, కానీ ఊరు స్ట్రాంగ్ అయిపోయింది. కాఫీ ఎక్కువ వేసుకున్నా, పౌడర్ ఎక్కువ నేనే వేసాను మరి. అసలు ఏమైనా వ్యూ అన్నా కిందికి వెళ్దామా? కిందికి అక్కడ నుంచి పక్క నుంచి ప్లేస్ ఉంది బోర్డు దగ్గరికి. ఇక్కడ నుంచి కూడా మెట్లు ఉన్నాయన్న కింద వరకు, డామ్ కింద వరకు. మాత్రేషం పుత్రేషం శుత్రేషం శత్రేషం ధ్రోత్రాత్ర. ఈ కాఫీని నేను తాగలేకపోతున్నా. నమ ఓం కాఫీ గంగాత్మసమనాం అండ్ కాఫీని పర్ఫెక్ట్గా గంగార్పణం చేశాను. వ్యూ అదిరిపోయింది. కాసేపు ఇక్కడ ఆడుకొని తర్వాత వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది, క్రేజీ వ్యూ అనమాట. ఆఫ్ చేసేద్దాం, క్రేజీ వ్యూ. అండ్ మొత్తం కూడా ఇదైపోయింది. జస్ట్ ఆఫ్ ద బ్యూటీ బలిమేల డ్యామ్. బలిమేల డ్యామ్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకు వ్యూ మాత్రం అదిరిపోతుంది. బలిమేల డ్యామ్ నుంచి హైట్లో ఉంది బలిమేలకి. సెంటర్ లో పెట్టాలి కదా, కార్నర్ పెట్టేసి ఏది తీసినా బ్రో పిచ్చి వీడియో మంచి. ఇప్పుడు ఎందుకన్నా నీకు పెళ్ళి అయిపోయినప్పుడు ఎందుకు నీకు ఇన్ని ఫోటోలు? మాకంటే ఏదో పిట్లు ఏం చేద్దాం అనుకుంటున్నావు? బ్రో నేను పరిగెడతాను. సూపర్ మ్యాన్ అంటాడు చూసా, చేతులు పెట్టి బ్యాటరీ లో అయిపోయింది. హెల్మెట్ తీసుకోరా. ఫస్ట్ నుంచి పెడదాం అనుకున్నాను. అసలు ఆన్లో ఉంది, ఆఫ్లో ఉంది? ఆఫ్లో ఉంది. విత్ మైకా? విత్ మైకా లోపల ఉంది మైక్. మాట్లాడుతున్నావా? మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? అబ్బో దెబ్బలు లేదు, అసలుగా నేను మాట్లాడుతూ వస్తున్నాను. అంటే వ్యూ బాగుంది అండ్ ఫార్మేషన్ కంటెంట్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఫోన్లో తీస్తున్నాను కదా, దాన్ని ఇక్కడ పెడతాను, రెండు యాడ్ చేస్తాను. యాక్చువల్గా ఫస్ట్ నుంచి గోప్రో ఉంటే ఫస్ట్ నుంచి గోప్రోలో పెట్టేవాడిని. బట్ ఇదైంది కాబట్టి దీన్ని గేట్ ని అంత అటు పోవాలి. అవునన్నా ప్లేస్ పక్క నుంచి ప్లేస్ ఉంది కదా ఈ సైడ్ నుంచి. ఇందాక నుంచి చూసిన ప్లేస్లో అండ్ దట్ ఈస్ ఒక బ్యూటిఫుల్ అనమాట. ఎప్పటి నుంచో నాకు ఉంది లదాఖ్లో ఇలాంటి బ్రిడ్జెస్ పైన మనం బైక్ తోలాలని చెప్పేసి. బట్ అది ఒడిశాలో కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనిపై నుంచి అలా బైక్ తీసుకుంటే ఆ సౌండ్, ఆ వైబ్రేషన్స్కి సిదా అసలు మామూలుగా కాదు, వేరే లెవెల్ మచ్చా. ఇది వేరే లెవెల్. ఫాస్ట్గా మీ దగ్గర బైక్ ఉంటే బైక్ తీసుకొని వచ్చేయండి, ఇలా ఎక్స్పీరియన్స్ చేయండి ప్లీజ్. డూ లైక్ ఎక్స్పీరియన్స్ మనకు అన్నీ నేర్పిస్తాయి. చూడండి ఆ వాటర్ అలా దానిపైన బైక్ నిలిచోబెడితే మజా వస్తుంది. దాని నుంచి మేము అందరం కూడా హాయిగా ఇది చేసుకుంటూ వచ్చాము. అండ్ ఆ క్లైమేట్, ఆ వ్యూస్, విజువల్స్ అదిరిపోయాయి అసలు. ఆ వాటర్లో చెప్పలేనంత ఆనందం. అండ్ అనుకోలేదు ఇలాంటి బ్రిడ్జ్ ఈ ట్రిప్లోనే వస్తుందని చెప్పేసి. అండ్ ఈ ట్రిప్లో నేను బైక్ దానిపైన ఎక్కిస్తానని చెప్పేసి. నార్మల్గా ఒక విజువల్ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ వెరీ 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 క్రేజీ మూమెంట్. అండ్ అందరు కూడా హాయిగా అక్కడ బైక్ యూజ్ చేస్తున్నాడు. అండ్ అక్కడ అన్న మనకు బైక్ తీసుకొని వస్తున్నాడు చూడండి స్పీడ్గా. ఆ సౌండ్ వైబ్రేషన్ చూడండి అనుకుంటే. ఆ సౌండ్స్లో నుంచి అన్న వచ్చేసాడు. జూలా బ్రిడ్జ్ అంటారు దీన్ని. అండ్ అంటే కేబుల్తో చేసింది కాబట్టి మనం అక్కడ హైదరాబాద్ అక్కడ వేరే దగ్గర కేబుల్ బ్రిడ్జ్ అంటాం కదా. సౌండ్ మాత్రం మామూలు చేయట్లేదు బ్రిడ్జ్, వేరే లెవెల్ సౌండ్. అండ్ ఇదే వచ్చేసి జూలా బ్రిడ్జ్. అండ్ బ్యాక్ సైడ్ చూడండి. అండ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 అవుతుంది. 4 అవుతున్నా ఆ క్లైమేట్ మాత్రం ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు. క్లైమేట్ ఎలా ఉందో అలానే ఉంది. వెరీ వెరీ ఇదనమాట. దీని మధ్య నుంచి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బైక్ తోలాలి అని చెప్పేసి. అండ్ ఈరోజు ఐఎమ్ సాటిస్ఫైడ్. నేను చాలా అంటే చాలా హ్యాపీ. ఈరోజు కింద నుంచి వాటర్ వెళ్తుంటే మస్త్ ఒక రేంజ్లో వైబ్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో ఏదో ఊరు ఉందనుకుంటాను. మేబీ మామూలు ఏం చేశారంటే ఇక్కడ కింద బైక్ వెళ్ళడానికి కొంచెం ప్లేస్ ఉంది అలా కనిపిస్తుంది కదా.
అలా బైక్ వెళ్ళడానికి ప్లేస్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. మేబీ ఇంతవరకు రాలేదు మేబీ. అండ్ చూడండి వ్యూ అసలు అదిరిపోయింది. కింద నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది. అండ్ దిస్ ఇస్ వ్యూ చూడండి, లిటరలీ వావ్ అన్నట్టు ఉంది కదా. అండ్ ఇది జూలా బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది అనుకుంటాను. 100 మీటర్స్ ఉంటుంది ఈజీగా. అండ్ ఇది కింద నుంచి మనం వ్యూ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడే సన్ రైజ్ అవుతున్నట్టు ఉంది. నార్మల్గా అక్కడ నుంచి కొంచెం ఎండ కొడుతున్నాడు. ఇక్కడ మనం మ్యాగీ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం. శ్రీనోన్ అండ్ మోహన్ ఇద్దరు కూడా మ్యాగీ ప్రిపేర్ అయితే చేస్తున్నారు. పృథ్వీ ఇంకా మ్యాగీ ప్యాకెట్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడైతే మేము మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాం. అంటే రీల్ చేస్తున్నాను జస్ట్ నార్మల్గా ఒక ఫన్గా. అది పడ్డది కదా బా, మ్యాగీ పడ్డానికి అంటున్నావు కదా. ఏ కలర్ డిఫరెంట్ ఉంది ఏదైనా. కొరియన్ నూడిల్ ఇది సిరీస్ స్టార్ట్ అయిపోద్ది కారం. ఏంటండి షార్ట్ అయిపోద్ది. అండ్ రాహుల్ అన్న మ్యాగీ కోసం చాలా ఆతృతంగా కితృతంగా చాలా ముందు ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ తినాలి. ఓకే ఓకేనా. ముందు ముగ్గురు బ్యాచ్ ఎవరు తింటారో తినండి. ఎవరు చిన్నపిల్లలు ఏజ్ వైజ్ రండి అంతా. అయితే నేనే ముందు సంచార్ ఎలా చేసామని బండికి ఎక్స్ట్రీమ్ దోలు తీరిపోతుంది. ఈ బండికి అయితే సింపుల్ అయ్యేదేమో, దీనికి లేదు. ఈ అమ్మ లీపనికి జమానా గడిచిపోతుంది. కొత్త మోడల్ వచ్చిందో లేదో కూడా తెలియదు. లేదు రాలేదు. ఫైనలీ మా 3 days ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలా మేము హైదరాబాద్కి స్టార్ట్ అయ్యే ముందు ఖమ్మం దగ్గర నా బైక్ అయితే పంక్చర్ అయిపోయింది. నా బైక్కి పంక్చర్ చేయడానికి దాదాపు ఒక 1 hour మేము టైం తీసుకొని దాన్ని అయితే సక్సెస్ఫుల్గా పంక్చర్ చేసుకొని అక్కడ నుంచి ఖమ్మంలో వచ్చి ఒక డిన్నర్ చేసుకొని అక్కడ నుంచి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ స్టార్ట్ అయ్యే ముందు నల్గొండలో అయితే ఫుల్గా ట్రాఫిక్లో ఇరుక్కుపోయి చాలా ఇబ్బందిగా ఒక యాక్సిడెంట్ కూడా జరిగి మా ముందు. అలా హైదరాబాద్కి అయితే 12కి అండ్ 12:01కి హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాం చాలా సక్సెస్ఫుల్గా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.